రాష్ట్ర ప్రభుత్వం 4,497 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల్ని భరిస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఈ రోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారం తగ్గించడానికే ₹1 కూడా విద్యుత్ ఛార్జీల భారం పెరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వం 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారండి. 32,166 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు కూడా ప్రజల మీద భారం వేశారు. వైసీపీ పాలనలో ప్రజల్ని నట్టేట ముంచారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పాలనని కరెంటు దీని గురించి విమర్శించే హక్కు వైసీపీకి ఉందా? ఈరోజు 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ₹1 కూడా పెంచాల. భవిష్యత్తులో కూడా రానున్న 4 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు కూడా ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలకి సౌకర్యంగా ఉండాలి, నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ 24 గంటల కరెంటు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సూర్య గారిని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఎంతో ముందుకు ప్రోత్సహిస్తున్నారు. 20 లక్షల కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఇచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో 1000 కోట్ల రూపాయలు సేవింగ్ చేశారండి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొని అవినీతితో దోచుకున్నారు.